కేసీఆర్ పట్టుదలతో శ్రమించి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. మందమర్రిలోని నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార విధి విధానాలపై కొప్పుల ఈశ్వర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సారంగపల్లి సదానందం కళ్యాణి 18వ వార్డు ఇన్ఛార్జి 23వ వార్డు ఇన్ఛార్జి 22వ వార్డు ప్రెసిడెంట్ రవికుమార్. దేశంలోనే 29 రాష్ట్రాలలో అద్భుతంగా అభివృద్ధి చేసి కొద్ది సమయంలోనే రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి క్రమంలో నడుస్తున్నటువంటి రాష్ట్రం ఎదిరా అంటే తెలంగాణ అని చెప్పినటువంటి నాయకుడు మన కేసీఆర్. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటు పడ్డదనుకో, ఇక లా ఫర్మా మామూలు కోనేటారు ఎవరు మళ్ళీ ఓట్లు ఉన్నాయా? 5 ఏళ్ళ దాకా ఓట్లు అయితే లేవు. ఇక అందుకే ఇవి కీలకమైన ఎన్నికలు. ఈ టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగానే వాళ్ళు మంచిగా పోతే మనకి ఇబ్బంది ఉండదు కావచ్చు, మనం కూడా పట్టించుకోకపోతుంది. మంచిగా పోతారా 3 నెలల 100 రోజులల్లో మొత్తం హామీలు అమలు చేస్తా అన్నారు. ఒక్కటన్నా అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం పేపర్లలో మొత్తం చేసినట్టే ఇస్తున్నారు. అందుకే విర్రవిగా మాట్లాడుతున్నారు. తొక్కిస్తారట, కనుగూడ్లు తీసుకొని గోళీలు ఆడతారట. అసలు ఈ ముఖ్యమంత్రి అనేటోడు ఇట్లా మాట్లాడితే మానవ బాంబు అయితే అని అనొచ్చా? ఫస్ట్ క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పింది కొప్పుల ఈశ్వర్. ఎందుకంటే రైతు బంధు వల్లేదంటే ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఎవడా రైతు బంధు వల్లేదన్నాడు అని చెప్పుబట్టి కొట్టమంట. ఆవు ఇందుకేనా ఓట్లు వేసింది ప్రజలు మీకు? మీ చెప్పు దెబ్బలు తినదందుకా? అందుకే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను.